రాజధానిలోని ఆ పాత ఫ్యామిలీ కోర్ట్ హాల్లో గడియారములు నిశ్శబ్దంగా కదులుతున్నాయి. కానీ ఆ వాతావరణం మాత్రం ఒక అగ్ని పర్వతంలా మండుతోంది. జడ్జి గారి పీఠం ముందు నిలబడి ఉన్న కీర్తి ముఖంలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. పైగా ఆమె కళ్ళల్లో విపరీతమైన గర్వం తాండవిస్తోంది. ఆమె చేతిలో ఉన్న 20 లక్షల రూపాయల చెక్కును తన భర్త ఆదిత్య ముఖం మీద విసిరినట్లు టేబుల్పై పడేసింది. ఇదిగో నీకు ఇస్తున్న 20 లక్షలు. నీ స్థాయి, నీ యోగ్యత ఇంతే ఆదిత్య. ఇకపై నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని కీర్తి నిప్పులు చెరిగే గొంతుతో అందరి ముందు అవమానించింది. పేదరికంతో పోరాడుతున్న ఆ నిస్సహాయుడైన భర్త వైపు జడ్జి కూడా ఒక క్షణం జాలిగా చూశాడు. ఈ డబ్బుల కోసం నేను మనుషుల విలువను లెక్కగట్టలేను జడ్జి సాబ్. కానీ ఈ పేదవాడితో ఒక్క క్షణం కూడా ఈ క్షణం తర్వాత బ్రతకలేను అని కీర్తి కోర్టు హాల్లో అందరి ఎదుట ఆదిత్యను కనీవినీ ఎరగని రీతిలో కించపరిచింది. ఆదిత్య పెదవులు వణుకుతున్నాయి. కళ్ళ అంచులో గూడు కట్టుకున్న కన్నీటి బిందువులు బయటకు రాకుండా కనురెప్పలను గట్టిగా బిగించి అణుచుకున్నాడు. ఆదిత్య, కీర్తి, మీ ఇద్దరి వాదనలు విన్నాక కోర్టు ఈ విడాకులను మంజూరు చేస్తుంది అనే జడ్జి గారు తీర్పునిస్తూ తన పెన్నుతో కాగితం మీద సంతకం పెట్టారు. ఆ తీర్పు వెలువడిన వెంటనే కీర్తి ముఖంలో కనిపించిన ఆనందం వర్ణనాతీతం. ఆమె తన కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రియుడు రాహుల్ వైపు విజయ్ గర్వంగా చూసింది. రాహుల్, ఇక నుంచి మన కలల లోకం, మన కొత్త జీవితం ఇక్కడి నుంచే మొదలవుతుంది. భగవంతుడు అంతా మనకు మంచి చేస్తాడు అని కీర్తి తన లవర్ చేయి పట్టుకొని కోర్టు బయటకు అడుగుపెట్టింది. కోర్టు గడప తొక్కి బయటకి వస్తున్న ఆదిత్యం చూసి అక్కడ ఉన్న పీఠాలు కూడా మూగగా రోధించినట్లు అనిపించింది. భార్య తనను నట్టేట ముంచి తన సంపాదనను చూసి కాకుండా తన పేదరికాన్ని చూసి కాదనుకొని వెళ్ళిపోవడం ఆదిత్య గుండెలను పిండేసింది. అక్కడి జనాల గుసగుసలు, అయ్యో భార్య వదిలేస్తే ఆ మొగుడి బ్రతుకు ఇక్కడితో రోడ్డున పడినట్లేనా అనే మాటలు ఆదిత్య చెవులలో ఈటెల్లా గుచ్చుకున్నాయి. కానీ ఆదిత్య ఆ అవమానాన్ని తల వంచుకొని భరించలేదు. నిటారుగా నిలబడి తన నరాలు తెగేలా పిడికిలు బిగించాడు. ఈరోజు ఈ సమాజంలో నాకున్న గౌరవం శూన్యం కావచ్చు. నన్ను చూసి అందరూ నవ్వుకోవచ్చు. కానీ ఇదే సమాజం ఒకరోజు నా పేరుతో నన్ను గుర్తుపట్టేలా ఎదుగుతాను అని ఆదిత్య తనలో తాను ఒక కఠినమైన శపథం చేసుకున్నాడు. కీర్తి మాత్రం రాహుల్ లగ్జరీ కారులో కూర్చుంటూ ఆ పేదవాడి నుంచి విడాకులు తీసుకోవడం నా జీవితంలోనే నేను తీసుకున్న బెస్ట్ నిర్ణయం అని గర్వంగా నవ్వింది. రాహుల్ కూడా ఆమెను దగ్గరికి తీసుకుంటూ, ఇక నుంచి నీకు ఎలాంటి కష్టాలు రావు కీర్తి. నా దగ్గర ఉన్న కోట్ల ఆస్తులు మన ఇద్దరి సొంతం అని మాయమాటలు చెప్పాడు. ఆదిత్య మాత్రం తన జేబులో మిగిలిన ఆఖరి చిరిగిన నోటును చూసుకుంటూ బస్టాండ్ వైపు ఒక్కడై అడుగులు వేయసాగాడు. భార్య ఇచ్చిన ఆ 20 లక్షల చెక్కును నేల మీద పడేయకుండా తన చొక్కా జేబులో జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. ఆ చెక్కు కాగితం కేవలం డబ్బు కాదని, తన జీవితాన్ని మార్చడానికి దేవుడిచ్చిన మొట్టమొదటి సవాలని ఆదిత్య దృఢమైన మనసుతో భావించాడు. కీర్తి రాహుల్తో కలిసి అడుగుపెట్టిన ఆ రాజభవనం లాంటి ఇల్లు ఆమెకు స్వర్గధామంలా కనిపించింది. అక్కడ విలాసాలకు ఎక్కడా కొదవలేదు. ఇక నుంచి ఈ ఇంటడి నీదే కీర్తి. వెనక్కి తిరిగి చూడాల్సిన పనే లేదు. మన జీవితం కేవలం ఆనందాల సముద్రం అని రాహుల్ ఆమెకు చెప్పాడు. కీర్తి తన పాత భర్త ఆదిత్యను పూర్తిగా మర్చిపోయి రాహుల్ ఇస్తున్న డబ్బు వైభవంలో పూర్తిగా మునిగిపోయింది. కానీ ఆమెకు తెలియదు, ఆ వెనక జరుగుతున్న నమ్మక ద్రోహం ఆమె జీవితాన్ని సర్వనాశనం చేయడానికై సైకోలా కాచుకొని కూర్చుందని. ఒకరోజు ఉదయం రాహుల్ ఫోన్ మోగుతుంటే ఆందోళనగా ఎవరితోనో గట్టిగా మాట్లాడుతూ గదిలోకి వెళ్ళాడు. విక్రమ్, నువ్వు ఏంటి మాట్లాడేది? అంతా నా ప్లాన్ ప్రకారమే జరగాలి. ఆ అమ్మాయిని పూర్తిగా నమ్మించి మోసం చేయాలి అని రాహుల్ గొంతులో వింతైన క్రూరత్వం వినిపించింది. ఆ మాటలు విన్న కీర్తి ఒక్క క్షణం ఉలిక్కిపడి, రాహుల్ ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ టెన్షన్ ఏంటి అని ఆరాగా అడిగింది. అదేం లేదు కీర్తి, అది కేవలం నా ఆఫీస్ బిజినెస్ కాల్ అంతే. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అని రాహుల్ చాలా నేర్పుగా ఆమెను నమ్మించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు రాహుల్ ప్రవర్తనలో విచిత్రమైన మార్పు రావడం కీర్తి స్పష్టంగా గమనించింది. ఒక భయంకరమైన రాత్రి రాహుల్ నిద్రపోతున్న సమయంలో కీర్తి అనుమానంతో అతని పర్సును తెరిచి అందులోని బ్యాంక్ స్టేట్మెంట్స్ పరిశీలించింది. ఆ కాగితాలను చూసిన కీర్తి గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె కళ్ళ ముందే ఆమె అకౌంట్ నుంచి లక్షలాది రూపాయలు మాయమయ్యాయి. కంగారుగా తన మొబైల్ తీసుకొని బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయగా ఆమె ఖాతాలో ఉన్న మొత్తం 15 లక్షల రూపాయలు వేరే అకౌంట్కి బదిలీ అయ్యాయి. భయంతో వణికిపోతున్న కీర్తి వెంటనే రాహుల్ గదిలోకి వెళ్ళి, రాహుల్, నా అకౌంట్ నుంచి డబ్బులు ఎక్కడికి పోయాయి? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని కేకలు వేసింది. కానీ ఆ గదిలో రాహుల్ లేడు. కేవలం ఒక తెల్లటి కాగితం మీద కొన్ని చురకలు మాత్రమే ఆమె కంటపడ్డాయి. కంగారుగా కిందకి పరిగెత్తుకుంటూ వెళ్ళిన కీర్తికి వాచ్మెన్ చెప్పిన మాటలు పిడుగుల్లా వచ్చి పడ్డాయి. అమ్మా సార్, ఇప్పుడే ఉదయమే అన్ని లగేజ్ బ్యాగ్లతో కారెక్కి ఎటో వెళ్ళిపోయారు. ఇక ఆయన రారు అని వాచ్మెన్ చేతులు జోడించాడు. ఆ మాట వినగానే కీర్తి కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లయింది. ఆమె గొంతు నుంచి ఒక్క మాట కూడా బయటకు రాలేదు. తను నమ్మిన ప్రాణప్రియుడే తనను దారుణంగా మోసం చేసి నట్టేట ముంచి సర్వస్వం దోచుకొని ఆస్తంతా అతని పేరుపై రాసుకొని పారిపోయాడని ఆమెకు అర్థమైంది. రోడ్డు మీద ఒంటరిగా నిలబడి కీర్తి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ ఇల్లు అతని కాదని తెలిసింది. కానీ ఆమె కన్నీళ్లను తుడిచే దిక్కు అక్కడ ఎవరూ లేరు. నాడు తను అవమానించి గెంటేసిన ఆదిత్య ముఖం ఆమె కళ్ళ ముందు మెదిలి ఆ పాపమే తనని ఈ రోజు ఈ స్థితికి తెచ్చిందని కుప్పకూలిపోయింది. మరోవైపు ఆదిత్య
తన జీవితంలో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా తన లక్ష్యం వైపు అడుగులు వేశాడు. తన జేబులో ఉన్న ఆ 20,00,000 చెక్కును తీసుకొని ఒక బ్యాంక్‌లో డిపాజిట్ చేసి దానిని తన కొత్త వ్యాపారానికి తొలి పెట్టుబడిగా మార్చాడు. చిన్న గదిలో ఒకే ఒక ల్యాప్‌టాప్‌తో ఆదిత్య తన సొంత సాఫ్ట్‌వేర్ స్టార్టప్ కంపెనీకి పునాది రాయి వేసుకున్నాడు. ప్రతి గొప్ప కంపెనీకి ఒక చిన్న ప్రారంభం ఉంటుంది. నా శ్రమే నన్ను నడిపిస్తుంది అని అతడు తనని తాను ఉత్సాహపరుచుకున్నాడు. పగలు నిద్రపోకుండా రాత్రంతా కళ్ళు కాయలు కాచేలా కోడింగ్ రాస్తూ ఆదిత్య ఆ పనిలో ప్రాణం పెట్టాడు. అతని అంకితభావం, నిజాయితీ చూసి నగరంలోని కొందరు పెద్ద ఇన్వెస్టర్లు ఆకర్షితులై ముందుకు వచ్చారు. మీ ఐడియా చాలా అద్భుతంగా ఉంది. మేము మీ కంపెనీలో పెట్టుబడి పెడతాము అని పెద్ద వ్యాపారవేత్తలు ముందుకు వచ్చారు. ఆదిత్య తన మొదటి పెద్ద ప్రాజెక్ట్‌ను కేవలం 30 నిమిషాల్లో సాల్వ్ చేసి చూపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళిన ఆదిత్య కంపెనీ అతి తక్కువ కాలంలోనే దేశంలోని ప్రముఖ టెక్ కంపెనీల సరసన నిలబడింది. అతని కింద వందలాది మంది ఉద్యోగులు పనిచేయసాగారు. ఆదిత్య ఇప్పుడు ఆ రాష్ట్రంలోని అత్యంత పిన్న వయస్కుడైన ధనవంతుడిగా ఎదిగాడు. వ్యాపార రంగంలో అసాధారణ ప్రతిభ కనపరిచినందుకు ఆదిత్యకు ప్రభుత్వం నుంచి యంగ్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు లభించింది. ఆ వేదిక మీద అవార్డు అందుకున్న సమయంలో ఆదిత్య కళ్ళలో గతం కదిలింది. ఈ విజయం నా ఒక్కడిది కాదు. నన్ను అవమానించిన ఆ రోజుల నుండి నేను నేర్చుకున్న కఠిన పాఠాల ఫలితం అని గర్వంగా ప్రకటించాడు. అతని మాటల్లోని ఆత్మవిశ్వాసం చూసి ప్రతి ఒక్కరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారు. ఆదిత్య ఇప్పుడు కేవలం డబ్బున్న వ్యాపారవేత్త కాదు. ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఆపద్బాంధవుడయ్యాడు. ఎక్కడికైనా వెళ్తే అతన్ని గౌరవించడానికి పెద్ద పెద్ద కార్లు, సెక్యూరిటీ గార్డులు ఎల్లప్పుడూ వెంటే ఉండేలా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. అయినప్పటికీ ఆదిత్య తన వినయాన్ని మాత్రం కోల్పోలేదు. ఎవరికీ ఎప్పుడూ అహంకారంతో సమాధానం చెప్పలేదు. తనను మోసం చేసి అవమానించిన వారి గురించి ఆలోచనలను పూర్తిగా పక్కన పెట్టి కేవలం తన పని మీద మాత్రమే దృష్టి పెట్టాడు. ప్రతి ఉదయం ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు తన గత పేదరికాన్ని గుర్తుకు చేసుకుంటూ మరింత కష్టపడడానికి సిద్ధమయ్యేవాడు. అలా కాలం గడుస్తున్న కొద్దీ అతని కీర్తి దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. సర్వస్వం కోల్పోయి తిండికి కూడా గతిలేని దీనావస్థలో ఉన్న కీర్తి ఒక ఉద్యోగం కోసం నగరంలోని పెద్ద కంపెనీల చుట్టూ తిరగసాగింది. అలా ఒకరోజు దేశంలోనే నెంబర్ 1 టెక్ కంపెనీ అయిన ఆర్య ఎంటర్‌ప్రైజెస్ ఇంటర్వ్యూకి ఆమె కూడా దరఖాస్తు చేసుకొని వెళ్ళింది. ఆ కంపెనీ చైర్మన్ ఎవరో తెలుసుకోవడానికి రిసెప్షన్ దగ్గర అడిగినప్పుడు అక్కడ ఉద్యోగి చెప్పిన పేరు విని ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. మా కంపెనీ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ శ్రీ ఆదిత్య గారు అని చెప్పగానే కీర్తి కూలబడిపోయింది. తను ఏ రోజైతే పేదవాడని కోర్టులో అందరి ముందు అవమానించి గెంటేసిందో, అదే వ్యక్తి ఈరోజు మహా అధిపతి కావడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఇంటర్వ్యూ హాల్లోకి ప్రవేశించిన కీర్తి కంట ఆదిత్య పడిండు. అతని మొహంలో ఉన్న ఆ తేజస్సు చూసి ఆమె తలదించుకుంది. ఆదిత్య తన కుర్చీలో కూర్చొని ఫైల్స్ చూస్తూ కీర్తి వైపు తల ఎత్తి చూశాక గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. కీర్తి గొంతు వణుకుతూ ఉండగా, కళ్ళల్లో నీరు కారుతూ ఉండగా ముందుకు వచ్చి 2 చేతులు జోడించి వంగి నమస్కరించింది. ఆదిత్య, నన్ను క్షమించు. నేను చేసిన పాపానికి తగిన శాస్తి అనుభవిస్తున్నాను. జీవితంలో సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డాను అని బోరున విలపించింది. ఆదిత్య ముఖంలో ఎలాంటి కోపతాపాలు లేవు. కేవలం ఒక ప్రశాంతమైన మరియు నిర్లిప్తత మాత్రమే అతని ముఖంలో చాలా స్పష్టంగా కనిపించింది. కీర్తి, గతం ఎప్పుడూ వెనక్కి రాదు. ఈ ఆఫీస్‌లో మనుషుల గుర్తింపు కేవలం వాళ్ళ అర్హత బట్టి మాత్రమే ఉంటుందే కానీ పాత బంధాల బట్టి కాదు అని ఆదిత్య గంభీరంగా చెప్పాడు. సార్, ఈమెకు ఈ ఉద్యోగంలో అర్హత ఉంది. కావాలంటే చివరి అవకాశం ఇవ్వండి అని పక్కనే ఉన్న హెచ్ఆర్ మేనేజర్ చెప్పారు. ఆదిత్య కొద్ది క్షణాలు ఆలోచించి, సరే, ఈమెకు ఒక సాధారణ ఉద్యోగిగా ఛాన్స్ ఇవ్వండి. అర్హత నిరూపించుకుంటే ఇక్కడే కొనసాగనివ్వండి అని ఆదేశించాడు. అదే సమయంలో నగరంలో మోసాలకు పాల్పడిన రాహుల్‌ను పోలీసులు ఎట్టకేలకు ఒక హోటల్లో పట్టుకొని బంధించి రిమాండ్‌కి తరలించారు. ఆ వార్త తెలిసిన వెంటనే కీర్తి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి, వీడు నమ్మించి 100% మోసం చేశాడు. వీడికి కఠినమైన శిక్ష వేయండి అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. కోర్టు విచారణలో రాహుల్ చేసిన నేరాలన్నీ రుజువు కావడంతో జడ్జి అతనికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షను ఖరారు చేశాడు. కోర్టు బయటకు వస్తున్న కీర్తిని చూసి జనాలు ఎగతాళిగా చూసినా ఆమె వాటిని పట్టించుకునే స్థితిలో కూడా లేదు. తను చేసిన తప్పులకు జీవితం తనకు ఎలాంటి గుణపాఠం నేర్పిందో ప్రతి నిమిషం ఆమె అనుభవపూర్వకంగా తెలుసుకుంటూనే వచ్చింది. ఆదిత్య కంపెనీలో చిన్న ఉద్యోగిగా చేరిన కీర్తి ఎంతో నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. మనిషి జీవితంలో డబ్బు శాశ్వతం కాదని, నమ్మకం మరియు శ్రమ మాత్రమే నిజమైన ఆస్తులని ఆమె తన అనుభవంతో పూర్తిగా గ్రహించింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆదిత్య కంపెనీ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా తన శాఖలను విస్తరించింది. ఆదిత్య తన అద్భుతమైన వ్యాపార నైపుణ్యాలతో పాటు తన మానవతా దృక్పథంతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. కీర్తి కూడా తన అంకిత భావంతో పనిచేస్తూ ఆ కంపెనీలో ఒక మంచి టీం లీడర్గా పదోన్నతి పొందగలిగింది. ఒకరోజు ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో ఆదిత్య కీర్తి చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని చూసి మనసారా అభినందించాడు.
కీర్తి గారు, మీరు ఈ ప్రాజెక్ట్‌ని చాలా అద్భుతంగా పూర్తి చేశారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది అని ఆదిత్య మెచ్చుకున్నాడు. ఆ మాటలు విన్న కీర్తి కళ్ళలో ఆనంద బాష్పాలు ఉప్పొంగాయి. కానీ గత జ్ఞాపకాలు ఆమె గొంతును మూగబోయేలా చేశాయి. సభ ముగిసిన తర్వాత ఆదిత్య తన క్యాబిన్‌కు కీర్తిని పిలిచి ఒక పెద్ద నిర్ణయాన్ని ఆమె ముందుంచాడు. కీర్తి, గతం ఎవరికీ సొంతం కాదు. మనం దానిని మార్చలేం. కానీ భవిష్యత్తును మన చేతులతో తీర్చిదిద్దుకోవచ్చు. నువ్వు నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు అని ఒక చిరునవ్వు నవ్వాడు. ఆదిత్య చూపిన ఆ గొప్ప మనసు కీర్తికి నిశ్చేష్టురాలైపోయింది. అతని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలని ప్రయత్నించింది. కానీ ఆదిత్య ఆమెను సున్నితంగా వారించి లేపి, నన్ను క్షమించాల్సిన అవసరం లేదు. నీ స్వశక్తితో నువ్వు ఎదుగుతున్నావు. అదే నాకు చాలు అని ధైర్యం చెప్పాడు. ఆదిత్య జీవితంలోకి ఆ కాలంలోనే అన్ని ఒడిదుడుకులను తట్టుకొని ఎప్పుడూ తోడుగా నిలిచిన అనన్య అనే మరో మంచి మనసున్న మహిళ ప్రవేశించింది. ఆదిత్య, అనన్యల వివాహం అత్యంత నిరాడంబరంగా, కేవలం కొద్దిమంది ఆప్తుల మధ్య చాలా ఘనంగా జరిగింది. నీ కష్టకాలంలో నీతో పాటు నడిచిన నాకంటే అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు ఆదిత్య అని అనన్య అతని చేతిని ప్రేమగా పట్టుకుంది. నా జీవితంలోని ప్రతి చీకటిని పోగొట్టి వెలుగులు నింపిన నా ప్రాణం నువ్వు అనన్య అని ఆదిత్య ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. కీర్తి దూరంగా నిలబడి వారిద్దరి ఆనందాన్ని చూస్తూ మనసులోనే నవ్వుకుంటూ తన సొంత జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. సమాజంలో ఎవరైనా పడిపోయినప్పుడు వారిని చూసి నవ్వకూడదని, వారి పతనం నుండి వాళ్ళు పైకి లేచేలా చేయడమే నిజమైన మానవత్వమని ఆదిత్య కథ నిరూపించింది. ఆదిత్య ఆఫీస్ గోడలపై ఉన్న ఒక కొటేషన్ అందరి దృష్టిని ఆకర్షించేలా పెద్ద అక్షరాలతో ముద్రించబడింది. అవమానం మనిషిని చంపొద్దు, దాన్ని ఎదుర్కొనే పట్టుదలే గొప్ప శక్తిని ఇస్తుంది అని. జీవితంలో ఎన్నిసార్లు మోసపోయినా, నమ్మకం కోల్పోయినా మనిషి మళ్ళీ తన కాళ్ళ మీద నిలబడగలిగడానికి ఆదిత్య జీవితం ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది.